మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ 6ని పెట్టారు. అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా, స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా. ఈ సూపర్ 6 కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి. సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు మరి ఆ లబ్ధి చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారో, మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 సిలిండర్లు కానీ, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం. ఇక వృద్ధులు అంటారా, పింఛన్ తీసుకున్నారు, ఆలయ లబ్ధిదారుల కింద లెక్కెట్టుకున్నాడు జగను. మరి వాళ్ళకి మరి ఇతను ఎప్పుడో 4 ఏళ్ళ తర్వాత 250 ఇస్తానంటే, మరి ఇప్పుడే 3 నెలల వెనక్కి వెళ్ళి 4000 రూపాయలు ఇస్తాము, ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను, ఒక అన్నలా ఉంటాను, ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం 60-70% అన్నా ఇటు వచ్చేస్తారు. మహిళలు ఇటు వస్తారు. పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు. అప్పట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామన్నారు అమ్మఒడి, మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు, ఒకరికే ఇస్తున్నారు, పైగా 2000 కటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో మీరు 2 కన్నా 3 కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, మీకు 15,000 రూపాయలు ఎటువంటి కటింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, కానీ ఇతని మాటలు విశ్వసించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో. సో కాబట్టి అది ఎడిషనల్ ఫ్యాక్టర్. అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని, సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు, ఆంధ్రులకి మరీ బాగా తెలుసు. కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది. ఆయన ఏదో కాలాల పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఆయన తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం. ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎం మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత 10 సెకండ్ల గ్యాప్, ఆ కిందది మనం చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి, ఇంకో స్లిప్ ఇవ్వాలి, రావాలి. మరి అన్నిటికి 750 మించి పోలింగ్ బూట్లు ఉంటే ఈ పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 సమయం సరిపోలా. మరి రాత్రి నా నియోజకవర్గంలో 50% బూతుల్లో మరి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత, అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది. 86.3% నా దగ్గర వచ్చింది. ఓవరాల్గా కూడా పెరిగింది. అంటే ఏంటి దీని అర్థం? మనం ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా? ఒక కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞతా భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా? కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం. ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక కసితో వాళ్ళు ఓట్లు వేశారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది, ఆలస్యమైన మరి
ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి నేను మామూలుగా ఓటు అడగలా, నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే, లేదండి అతన్ని ఓడించాలని వచ్చాం. అందరూ అనే మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం. అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. ఆ కసి ఉండబట్టే రాత్రి 10 అయినా 11 అయినా క్యూ లైన్లో నుంచుని, కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూసా. ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు. ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి, ఎక్కువగా బాబు గారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది. క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది. సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే 150 టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఐపాక్ వాళ్ళు కూడా చెప్పింది 60 స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉందాం. కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం. అల్లర్లు చేయడానికి చూస్తారు, వాళ్ళు పోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి. బట్ మనం సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు, ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు. వాళ్ళు ఏదైనా కావాలంటే పెట్టుకుంటారు. వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో. ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, నిశ్చింతగా ఉండండి.